హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో 73వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243ని ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. అందులో 243 ఆర్టికల్ 243 ఏ నుంచి ఓ వరకు పంచాయతీకి సంబంధించిన అంశాలు పొందుపరిచారన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 243 ఏ నుంచి ఓ వరకు పంచాయతీకి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇప్పుడు ఇవి ఎలా సులభంగా గుర్తుపెట్టుకుంటూ చూద్దాము. 243 ఏ అంటే అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏంటి? అసెంబ్లీ. అసెంబ్లీ అంటే విధానసభ. అసెంబ్లీ అంటే ఏంటి? విధానసభ. అట్లే గ్రామానికి గ్రామసభ. గ్రామానికి ఏముంటుంది? గ్రామసభ. ఏ అంటే అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ అంటే సభ, అందులో సభ ఉంది కదా, విధానసభ. అలాగే గ్రామంలో కూడా గ్రామ సభ. ఏ అంటే అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోండి. బి అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. బి అంటే ఏంటి? మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. కోడ్ ఏంటంటే బి అంటే బిస్కెట్ అనుకోండి. బి అంటే బిస్కెట్. అది కూడా క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ ఇప్పుడు పైన ఒక బిస్కెట్ ఉంటుంది, కింద ఒక బిస్కెట్ ఉంటుంది, మధ్యలో క్రీమ్ ఉంటుంది. అలా 3 లేయర్స్ అనమాట. బి అంటే బిస్కెట్. 3 లేయర్స్ ఉంటాయి కదా. 3 అనే పదం వచ్చింది కదా అక్కడ మనకి, అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. బి అంటే బిస్కెట్, అది కూడా క్రీమ్ బిస్కెట్. నెక్స్ట్ సి అంటే పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు. సి అంటే ఏంటి? పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు. సి అంటే కన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. అట్లే ఎన్నికలకి కంపల్సరీ చివరిలో ఏముంటుంది? కౌంటింగ్ ఉంటుంది. సి అంటే కన్స్ట్రక్షన్ మరియు కౌంటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సి అంటే ఏంటి? కన్స్ట్రక్షన్, కౌంటింగ్. కోడ్ సి అంటే పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు. 243 డి అంటే రిజర్వేషన్లు. డి అంటే ఏంటి? రిజర్వేషన్లు. ఇక్కడ 243 డి రిజర్వేషన్లు. అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మున్సిపాలిటీలకు కూడా టీ అంటే రిజర్వేషన్లు. 73లోనేమో 243 డి అంటే రిజర్వేషన్లు, 74లో టీ అంటే రిజర్వేషన్లు. డి అంటే దళిత్ అని గుర్తుపెట్టుకోండి. డి అంటే దళిత్, టీ అంటే ట్రైబ్స్. డి అంటే దళిత్, టీ అంటే ట్రైబ్స్. దళితులకు, ట్రైబ్స్కి ముందు రిజర్వేషన్ కల్పించారు కదా, అలా రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 73 రాజ్యాంగ సవరణలో 243 నుంచి ఎఫ్, జి, హెచ్, ఐ మిగతా అంశాలు, అలాగే 74 రాజ్యాంగ సవరణలో కూడా టీ తర్వాత యు, వి, డబ్ల్యూ, ఎక్స్ సేమ్ ఉంటాయి అన్నమాట అంశాలు. అంటే ఉదాహరణకి ఇప్పుడు డి తర్వాత ఈ ఏంటి? పంచాయతీల కాలపరిమితి కదా. ఈ అంటే కాలపరిమితి కదా. టీ తర్వాత యు అంటే కూడా కాలపరిమితి. ఎఫ్ అంటే అనర్హత కదా. వి అంటే అనర్హత. అంటే సేమ్ ఉంటాయి అన్నమాట. సో నీకు ఇవి వచ్చేసాయి అనుకోండి, 243 ఈఎఫ్జి నేర్చుకుంటే 74 రాజ్యాంగ సవరణలో అవి నేర్చుకోవాల్సిన పని లేదు. సేమ్ టీ తర్వాత ఏవైతే అంశాలు ఉంటాయో డి తర్వాత ఉండేవి, టీ తర్వాత ఉండేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 243 పంచాయతీల కాలపరిమితి. ఈ ఏంటంటే పంచాయతీల కాలపరిమితి. కోడ్ ఏంటంటే ఈకి ఎంప్లాయ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ ఏంటి? ఎంప్లాయ్. ఎంప్లాయ్ కంపల్సరీ రిటైర్ అవుతాడు. ఏ ఎంప్లాయ్ అయినా రిటైర్మెంట్ ఉంటుంది. అంటే కాలపరిమితి, ఎంప్లాయ్కి కాలపరిమితి ఉంటుంది. పంచాయతీలో ఎన్ని సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారు? 5 years. ఎన్ని సంవత్సరాలు? 5 years. ఎఫ్ అంటే అనర్హత. ఎఫ్ అంటే ఏంటి? అనర్హత. ఎఫ్ అంటే కోడ్ ఏమంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నికల్లో అఫిడవిట్ వేసినప్పుడు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు కదా, అనర్హత. లేదా ఏమైనా కేసులు ఉన్నప్పుడు ఎఫ్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. జి అంటే అధికారాలు, విధులు. జి అంటే ఏంటి? అధికారాలు, విధులు. ఈ కోడ్ ఏంటంటే జీకి గౌట్ డ్యూటీ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చాలా వెహికల్స్, కార్లు వెళ్తుంటాయి కదా, కార్ల మీద గౌట్ డ్యూటీ అని రాసి ఉంటుంది. కానీ గౌట్ డ్యూటీ అని రాసుకుని ఉంటారు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. గౌట్ డ్యూటీ అంటే ఏంటి? విధులు. డ్యూటీ అంటే ఏంటి? విధులు. 243 జి అంటే గౌట్ డ్యూటీ అని గుర్తుపెట్టుకోండి, విధులు.
అధికారాలు, విధులు. 243 హెచ్ ఆదాయ వనరులు. హెచ్ అంటే హైదరాబాద్ అనుకోండి, లేదా 100 రూపీస్ అనుకోండి. హైదరాబాద్ తెలంగాణకి ప్రధాన ఆదాయ వనరు ఏంటి? హైదరాబాద్. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్. హెచ్ అంటే హైదరాబాద్ అనుకోండి, హెచ్ అంటే హైదరాబాద్. ఐ అంటే ఆర్థిక సంఘం. ఐ అంటే ఏంటి? ఆర్థిక సంఘం. ఐ అంటే ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ కమిషన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ కమిషన్ బదులు ఇన్కమ్ కమిషన్. ఐ అంటే ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ జే పంచాయతీల ఆడిటింగ్. 243 జే ఏంటి? పంచాయతీల ఆడిటింగ్. జే అంటే జూనియర్ ఆడిటర్ అని గుర్తుపెట్టుకోండి. జూనియర్ అకౌంటెంట్ లేదా జూనియర్ ఆడిటర్. జే అంటే జూనియర్ ఆడిటర్ అని గుర్తుపెట్టుకోండి. కే రాష్ట్ర ఎన్నికల సంఘం. కే అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎలక్షన్ కోడ్ ఏంటంటే క్ష. ఎలక్షన్ క్ష ఉంది కదా, క. కేలో క, ఎలక్షన్. అట్లా గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా పలకడానికి ఉంది కదా. కే అంటే ఎలక్షన్, ఎన్నికల సంఘం అని గుర్తుపెట్టుకోండి. ఎల్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంచాయతీలు. ఎల్ అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంచాయతీలు. ఎల్ అంటే కోడ్ ఏంటంటే లక్షద్వీపులు. ఎల్ కోడ్ ఏంటి? లక్షద్వీపులు. లక్షద్వీపులు అనేది కేంద్రపాలిత ప్రాంతం కదా. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంచాయతీలు అన్నమాట. నెక్స్ట్ ఎం అంటే మినహాయింపులు. ఆర్టికల్ 243 ఏం చేశారంటే కొన్ని ప్రాంతాలకు మినహాయించారు. ఎం అంటే మినహాయింపు అని గుర్తుపెట్టుకోండి, లేదా మేఘాలయ, మిజోరం, మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ, మిజోరం, మణిపూర్. ఏ ప్రాంతం మినహాయించారంటే మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలకు, మణిపూర్కి, కొన్ని ప్రాంతాలకి, తర్వాత పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కి ఈ పంచాయతీలు వర్తించమన్నమాట. మినహాయించారు వీటికి. ఏ ప్రాంతాలు? మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్. వీటికి ఈ పంచాయతీ చట్టాలు వర్తించమన్నమాట. మినహాయింపు. ఎం అంటే మినహాయింపు. నెక్స్ట్ ఎన్ 243 అంటే పాత చట్టాల కొనసాగింపు. అంటే కొత్త చట్టాలు వచ్చే వరకు పాత చట్టాలు కొనసాగింపు జరుపుతాయి అన్నమాట. ఎన్ అంటే ఏం చేసుకుంటారు? నూతన ప్రసాద్ అని పెట్టుకోండి. ఎన్ అంటే నూతన ప్రసాద్. పాత తరం హీరో కదా, ఓల్డ్ యాక్టర్. పాత లేదా నూతన అంటే కొత్త చట్టం. నూతన అంటే కొత్త చట్టం, కొత్త. సో కొత్త చట్టం వచ్చే వరకు పాత చట్టాలు కొనసాగు. నూతన ప్రసాదం గుర్తు, అందులో నూతన ఉంది కదా అంటే కొత్త చట్టం వచ్చేంత వరకు పాత చట్టాలు కొనసాగింపు, లేదా నూతన ప్రసాద్. ఎలాగో పాత తరం యాక్టర్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. కొత్త చట్టం వచ్చి కొత్త చట్టాలు 1 సంవత్సరం లోపు చేయాలన్నమాట. అప్పటి వరకు పాత చట్టాల కొనసాగింపు జరుగుతుంది. ఈ చట్టాలు వచ్చిన తర్వాత ఏడాది తర్వాత రాష్ట్రాలు నూతన పంచాయతీ చట్టాలు ఆమోదించాలి. నెక్స్ట్ 243 ఓ ఎన్నికల విషయంలో న్యాయస్థానాల జోక్యం లేకుండా. ఓ అంటే కోడ్ ఏంటంటే చాలా సినిమాల్లో చూసుంటారు కదా, జడ్జి గారు బెంచ్ మీద, బల్ల మీద హ్యామర్తో నాక్ చేస్తూ ఉంటారు కదా, ఆర్డర్ అని. ఓ అంటే ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. ఓ అంటే ఏంటి? ఆర్డర్. అంటే ఎన్నికల విషయంలో న్యాయస్థాన జోక్యం లేకుండా అనమాట. మళ్ళీ ఒకసారి కోడ్స్ అన్నీ ఒకసారి చెప్తానండి. ఏ అంటే అసెంబ్లీ. ఏ అంటే ఏంటి? అసెంబ్లీ. బి అంటే బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. సి అంటే కన్స్ట్రక్షన్ ఆర్ కౌంటింగ్. డిటి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డి అంటే రిజర్వేషన్లు, టీ అంటే రిజర్వేషన్లు. డి అంటే దళిత్, టీ అంటే ట్రైబ్స్. ఈ అంటే ఎంప్లాయ్ అని గుర్తు. ఈ అంటే ఎంప్లాయ్. ఎఫ్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్. జి అంటే గౌట్ డ్యూటీ. హెచ్ అంటే హైదరాబాద్ లేదా 100 రూపీస్. ఐ అంటే ఇన్కమ్ కమిషన్. ఐ అంటే ఇన్కమ్. జే అంటే జూనియర్ అకౌంటెంట్ ఆర్ జూనియర్ ఆడిటర్. కే అంటే ఎలక్షన్ కమిషన్. కే. ఎల్ అంటే లక్షద్వీపులు. లక్షద్వీపులు అంటే కేంద్రపాలిత ప్రాంతం కదా. ఎల్ అంటే లక్షద్వీపులు, కేంద్రపాలిత ప్రాంతాలు మినహాయింపు. ఎం అంటే మినహాయింపు. ఎన్ అంటే నూతన్ ప్రసాద్.
ఓ అంటే ఆర్డర్